చూడండి, ఇది మైసూర్ రైల్వే స్టేషన్. మైసూర్ ఎంత అందంగా ఉంటుందో కోర్స్ ఇది కూడా మైసూర్లో ఉంది కాబట్టి ఇది కూడా అంతే అందంగా ఉంటుంది. రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది. కానీ చూసిన మీద నమస్కారం అండి. నేనైతే ఇప్పుడు మైసూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇప్పుడైతే టైము 10:30 అయ్యింది. నాకు ఇక్కడ నుండి 11:40కి కాట్పాడికి అయితే ట్రైన్ ఉందన్నమాట. సో యాక్చువల్ ఏంటంటే అరుణాచలం వెళ్తున్నాను. సో నేను మైసూర్ నుంచి వెళ్తున్నాను. మాది మైసూర్ దగ్గర కాబట్టి మా ఊరైతే మైసూర్ జస్ట్ ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. సో నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. అండ్ అలానే మన తెలుగు ఫార్మర్ గోపి అండ్ అలానే క్రాంతి ట్రావెల్ బ్లాగర్. సో మీరు మనాలి బ్లాగ్స్లో చూసారు కదా. సో వాళ్ళ నుంచి వస్తున్నారు. యాక్చువల్ రూపేష్ కూడా రావాలి, అయితే రూపేష్ కుదరట్లేదంట. సో మేము ముగ్గురం కలిసి అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అంతా కూడా వీడియోలు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎప్పటికీ చూడండి. సో మనం ఇలా లోపల రాగానే ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది. మనమైతే లోపలికి వెళ్ళాలి. మనం ఆల్రెడీ రిజర్వేషన్ కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే మన ట్రైన్ అనమాట, ఔరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వస్తుంది. నెంబర్ వచ్చేసి 22818 హౌరా ఎక్స్ప్రెస్. సో అది ఎవ్రీ సండే ఉంటుంది అనమాట. సో వీక్లీ వన్సే ఉంటుంది ఆ ట్రైన్ అనేది. ఇది విజయవాడ రాజమండ్రి మీదకి అయితే వెళ్తుంది. సో వెళ్ళే దారిలో కాట్పాడిలో మనం దిగేస్తాం అనమాట. ఇక్కడ నుంచి చూడండి 11:45కి అయితే ఇది ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ 4. సో లోపలికి రాగానే మనకి యాక్సిలేటర్ ఉంటుంది, పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మొత్తం 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. చూడండి ప్లాట్ఫామ్ అసలు ఎంత నీట్గా ఉందో, ఎక్కడ కూడా చెత్త ఎక్కువ కనపడదు ఇక్కడ. యాక్చువల్లీ ట్రైన్ ఇక్కడి నుంచే స్టార్ట్ కాబట్టి ట్రైన్ రెడీగా ఉంది. ఇంకా మనకు 1 అవర్ టైం ఉంది. అయినా సరే మనకి ఎక్కేసి ఇంకా పడుకోవడమే. సో నేనైతే 3 AC బుక్ చేసుకున్నాను. చూడండి మైసూరు హౌరా ఎక్స్ప్రెస్ ఇది. చూడండి హౌరా మైసూరు పుడుచ్చేరి B164. నేను మరీ కార్నర్ వచ్చింది అనుకున్నా కానీ బర్లా ఇక్కడ వచ్చింది. అక్కడ ఉంటే ఏంటంటే ఎవరైనా డోర్ తీసినప్పుడల్లా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. చూడండి ట్రైన్లో ఇవన్నీ కూడా బ్యాటరీ, వాల్ట్మీటర్ అంట, నైట్ లైట్ అంట, నైట్ లైట్స్ ఆఫ్ అంట, టెస్ట్ ల్యాంప్, ఒక్కొక్క భోగికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. కాట్పాడి జంక్షన్కి యాక్చువల్లీ 5:45కి ట్రైన్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:55 అయింది. సో 10 minutes అయితే లేట్ ఉందన్నమాట. అండ్ అలానే ఇక్కడ ఒక 5 minutes ఆఫ్ చేశాడు ఊరు బయట కొంచెం స్టేషన్ ముందు. బాగా చూడండి ఫాగ్, ఎర్లీ మార్నింగ్ కాట్పాడి జంక్షన్. చూడండి కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చేసాము. సో నేను ఇప్పుడే కాట్పాడిలో ట్రైన్ అయితే దిగాను. 1 అవర్ రావడానికి ఇంకొక ½ అవర్ అలా పడుతుంది అనమాట. సో నాదే ముందు వచ్చేస్తుంది ఒక 1 అవర్ అలా ట్రైన్. ఈ ట్రైన్ కాట్పాడిలో 5 minutes మాత్రం ఆగుద్ది అనమాట. సో మేమైతే 6:02కి వచ్చాము. 6:08కి అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఇదే ట్రైన్లో వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయటకి అయితే వెళ్దాము. లేదా అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళిపోతే, ఇది 2 అనమాట. 1కి అలా వెళ్ళిపోతే మన వాళ్ళు వస్తారు కదా, అప్పటి వరకు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయి, చేయొచ్చు ఇక్కడ కూడా. చూడండి ఇదంతా కూడా కాట్పాడి జంక్షన్ అనమాట. చాలా పెద్దది ఉంది ప్లాట్ఫామ్ అయితే. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంది, అంత పెద్ద ప్లాట్ఫామ్ ఇది. ఏ మూల నుంచి ఆ మూల వరకు చాలా పెద్దది. చూడండి కాట్పాడి జంక్షన్ ఎన్నిసార్లు వెళ్ళానో. అదేంటి ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆంధ్ర శేషాద్రి ఎక్స్ప్రెస్లో అది వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు చూసాము ఈ స్టేషన్, కానీ ఎప్పుడు ఇక్కడ దిగలేదు. సో ఫైనల్లీ ఇక్కడైతే దిగామన్నమాట ఈరోజు. వాళ్ళైతే ఇప్పుడే దిగారు. టైం అయితే 6:48 అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో అయితే దిగారనమాట. సో వస్తున్నారు. అదిగోండి అక్కడ ఉన్నారు మన వాళ్ళు, గోపి క్రాంతి. చూడండి అక్కడ ఎక్కుతున్నారు ఇప్పుడు పైకి.
చూస్తున్నారు కదా వస్తున్నారు. సో యాక్చువల్లీ ఏంటంటే మేము మనాలి వెళ్ళొచ్చి ఒక 1 month 15 days అలా అవుతుంది. అనుకోకుండా మళ్ళీ వెంటనే కలుస్తున్నాము. వెల్కమ్ టు కాట్పాడి. వెల్కమ్ టు కాట్పాడి. మళ్ళీ వచ్చాం, మళ్ళీ కలిసాము. మనాలి వెళ్ళి ఒక నెల 10 రోజులు అలా అవుతుంది. అనుకోకుండా మళ్ళీ కలిసాం అనమాట. మళ్ళీ కాట్పాడిలో కలిసాము. కాట్పాడి మాకు దగ్గరే కొంచెం. అయితే యాక్చువల్ ఏంటంటే మన ట్రైన్లో ఉన్నప్పుడు గోపి అన్నాడు అరుణాచలం వెళ్ళాలని. సో సరే ప్లాన్ చేయండి, నేను కూడా వస్తానని చెప్పాను. అనుకోకుండా ఎలా అంటే మళ్ళీ అది ఇంకా టైం పట్టిద్ది అనుకున్నాం, కానీ వెంటనే అయిపోద్దని అనుకోలేదు. గోపి వెళ్దామంటే మేమైతే ఒక 15-20 days ముందే టికెట్స్ అవి బుక్ చేసుకున్నాం అనమాట. క్రాంతి అండ్ అలానే గోపి అయితే విజయవాడ నుంచి వచ్చారు, నేనైతే మైసూర్ నుంచి వచ్చాను. మీరు చూసారు కదా. సో మైసూర్ మా ఇంటికి జస్ట్ ఒక 1 hour జర్నీ ఉంటుంది. అక్కడ నుంచి నేను నైట్ ఎక్కాను అనమాట. ఇక్కడ పొద్దున్నే దిగేలాగా నేను బుక్ చేసుకున్నాను. సో అలా అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వెల్లూరు బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం అయితే బస్సు మీద అయితే వెళ్తాము అరుణాచలంకి. ఇది రైల్వే స్టేషన్ అయితే బయట వ్యూ. మన ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లో నేషనల్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా. కాట్పాడి జంక్షన్ అనమాట. రైల్వే స్టేషన్కి ఆటో అయితే ఎక్కాము. మనిషికి 20 రూపాయలు బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తారు. చూడండి ఎదురుగా కనబడుతుంది కదా, అదే బస్ స్టాండ్. మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ ఎక్కడన్నా వెళ్దాము. బస్ స్టాండ్ ఆపోజిట్ ఒక రెస్టారెంట్ ఉంది, దాంట్లో అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. నేనైతే ఇడ్లీ తీసుకున్నా. ఓ గోపి దోశ చాలా పెద్దగా ఉంది. గోపి అయితే దోశ తీసుకున్నాడు. క్రాంతి అయితే పూరి ఆర్డర్ చేశాడు. చూద్దాం ఏది బాగుంటే అది ఆర్డర్ చేసుకుందాం. ఇదైతే యావరేజ్గా ఉంది. పూరి ఎలా ఉంది క్రాంతి? అవునా? దోశ ఎలా ఉంది? సో ఇక్కడైతే టిఫిన్ పర్లేదు, బాగానే ఉంది. బస్ స్టాండ్ ఆపోజిటే ఉంటుంది. సో తమిళనాడులో ఫేమస్ అంట ఇడియప్పము. పెడతానండి బయట, పెడతాం యూట్యూబ్ వెల్లూరు పెడతా. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇదైతే పెడతాం బాగున్నా బాబు, ఆల్రెడీ తీసాం, పెడతాం. అది బాగుంది, టిఫిన్ బాగుంది, అంతా బాగుంది. కొబ్బరి పాలు చూడండి, ఇదంతా కూడా మొత్తం సేమియానే. ఇవి కొబ్బరి పాలు అంట. బాగుంది చూడు, బాగుంది. నిజంగా బాగుంది తిను. సో యాక్చువల్లీ ఏంటంటే పెడతాం బయట. సో యాక్చువల్లీ నిజం చెప్తున్నాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇడియప్పము. సేమియా ఉప్మా టైప్లోనే ఉంది, కాకపోతే అదొక ఇది కొబ్బరి పాలు. టేస్ట్ బాగుంది, నిజంగా బాగుంది. అరే బాగుంది చూడరా. బాగుంది కదా, తిను. సో అది ఇక్కడ తెలుగు కూడా మాట్లాడతారు. అలానే టిఫిన్ తిన్నాక టీ తాగకపోతే ఎలా. సో నేను ఒక రాంజీ అయితే టీ చెప్పుకున్నాం, గోపి అయితే కాఫీ చెప్పుకున్నాడు. తెలుసు కదా. చూడండి ఇలాంటి గిన్నెల్లో భలే ఉంటుంది టీ అయితే. మనం దీన్ని కొంచెం ఇలా కలుపుకుని తాగితే భలే ఉంటుంది. యాక్చువల్లీ బాగుంది, నేను కూడా తాగుతున్నా. రోడ్లో బాగా అట్రాక్ట్ చేసింది అయితే చూడండి నగేష్ గారిది. ఏదో సినిమాలో ఒక సీన్ అంటే ఇది, దాన్ని ఇక్కడ పెయింటింగ్ చేశారు, భలే ఉంది. ఇక్కడ స్వీట్స్ అవి కూడా ఉన్నాయి మామూలు బయట. అలంకార్ హోటల్ అనమాట ఇది. చూడండి అంబియన్స్. యాక్చువల్ చాలా బాగుంది ఫుడ్ అయితే ఇక్కడ.
అలంకార్ హోటల్లో. సో ఇక్కడైతే నిజంగా ఫుడ్ చాలా బాగుంది. అది బస్ స్టాండ్, వెల్లూరు బస్ స్టాండ్. సో అక్కడి నుంచి అయితే మనం అరుణాచల్కి వెళ్ళాలి. సో అక్కడి నుంచి అరుణాచలం బస్ అయితే ఎక్కాలి మనం. ఆ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి, బస్ స్టాండ్ ఆపోజిటే ఉంటుంది అలంకార్ హోటల్లో. ప్రైసెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఎవరైనా వచ్చి ట్రై చేయండి. చూడండి, కాట్పాడి బస్ స్టాండ్ ఇదైతే, వెల్లూరు బస్ స్టాండ్ సారీ. ఇక్కడంతా కూడా ఎక్కువ శాతం తమిళ్లోనే ఉంటాయి బోర్డ్స్ అనేవి. చూడండి, బస్ స్టాండ్ పైన కూడా నాకు ఎక్కడ ఇంగ్లీష్లో బోర్డు అనేది కనపడలేదు. కానీ నిజంగా ఒకటి చెప్తున్నానండి, ఇలా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా సరే ఆ రాష్ట్రం ప్రజలే ఉండరు కదా. సో అందుట్లో తమిళ వాళ్ళకి కొంచెం లాంగ్వేజ్ మీద ఎక్కువ ఇది ఉంది. మా తమిళ వాళ్ళకి కానీ కన్నడ వాళ్ళకి కూడా ఉంది, కానీ మరీ ఇలా అసలు తెలియకుండా అయితే ఏం చేయరు. లోపలికి అయితే వచ్చాము. బస్ స్టాండ్ చాలా పెద్దది. చూడండి, బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎక్కడ చూసినా సరే తమిళ్లోనే బోర్డ్స్ ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే నేను ఇప్పటి వరకు తమిళనాడు బస్సు ఎక్కలేదు, ఈరోజు ఫస్ట్ టైము. ఇప్పుడు పేర్లన్నీ కూడా తమిళ్లోనే రాసి ఉన్నాయి. మరి తెలుగులో ఎలా అర్థం చేసుకోవాలో, వేరే లాంగ్వేజ్లో ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు అనమాట. ఇంకా అలాంటప్పుడు మనం అడగాలి. మొత్తం మీద తమిళనాడు బస్సు అయితే ఎక్కాము ఫస్ట్ టైము. బస్సు ఏమంత గ్రేట్గా లేదు. ఇవేమో విండోస్ పైకి అనాలన్నమాట. మనం లాక్కునే ఉంటుంది కదా, ఇలా కాదు, పైకి అనేసి ఇక్కడ లాక్ పెట్టాలి. చూడండి, వెల్లూరు నుండి తిరువణమలై ముగ్గురికి కలిపి 174 రూపాయలు, 58 రూపాయలు టికెట్. ఒక 2 అవర్స్ అయితే ఉంటుంది జర్నీ, 2.5 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి తిరువణమలై 91 కిలోమీటర్ ఉంది. 91 కిలోమీటర్కి 58 రూపాయలు తీసుకున్నారు మనిషికి బస్ ఫేరు. నాకైతే కొంచెం తక్కువే అనిపిస్తుంది కంపేర్ టు యాక్చువల్లీ కర్ణాటక కూడా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు పెంచేశారనమాట. ఫ్రీ బస్సులు వేసిన తర్వాత రేట్లు చాలా పెంచేశారు. ఆంధ్రాలో అయితే ఇంక చెప్పొద్దు, ఆంధ్రాలో ఇంకా ఎక్కువ ఉండేది. సో తమిళనాడు కంపేర్ టు ఆంధ్ర అండ్ కర్ణాటక, నాకు తమిళనాడు బస్సు ఛార్జెస్ కొంచెం తక్కువే అనిపించింది. ఇదమ్మా గోపిబాబు. చూడండి, ఇది తిరువణమలై బస్ స్టేషన్. బా, అదేనా కొండ? అదేనా కొండ చుట్టూ తిరగాలి. చూడండి, అదే కొండ అంట. దాని చుట్టూ గిరి ప్రదక్షిణ అయితే చేయాలి మనం. ఇది తిరువణమలై బస్ స్టాప్, అరుణాచలం బస్ స్టాప్. ప్రదక్షిణ అయితే ఆ కొండ చుట్టూరే చేయాలి. బస్ స్టాండ్లో దిగి షేర్ అయితే ఎక్కుతున్నాము మనం హోటల్ దగ్గరికి వెళ్ళడానికి, ఆలయం హోటల్ దగ్గరికి. మన ఆటో అయితే తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే దింపేశారు. అప్పుడు గోపురం చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు వెళ్తామని ఉంది నాకైతే. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఆ గిరి ప్రదక్షిణ అయితే నైట్ చేస్తాము. రేపు దర్శనం అయితే రేపు మార్నింగ్ చేసుకుంటాము. ఈరోజు అయితే విరూపాక్ష గృహాలు అది చూస్తాం అనమాట. ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నం నుంచి వెళ్తాము. సో అది బస్ స్టాండ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి దింపడానికి సర్వీస్ ఆటో అయితే 20 రూపాయలు మనిషికి. అక్కడైతే టెంపుల్ ఉంది కదా, టెంపుల్ ఆపోజిట్లో మేము ఇక్కడ ఆశ్రమం అని ఒకటి ఉంది, అక్కడ రూమ్లో అయితే చూస్తానికి వెళ్తున్నాము. ఏసీ రూమ్ అయితే ఉంటే కనుక అక్కడ తీసుకుంటాము, లేదా వేరే ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ రూమ్స్ అనేవి. చూడండి, సాయిబాబా గదులు అంటాం. తెలుగు బోర్డ్స్లో కూడా ఉన్నాయి, తెలుగు పేర్లలో కూడా పెట్టారు. చూస్తున్నారు కదా, యోగిరామ్ ఇన్ చూస్తారు కదా, మన తెలుగులో కూడా పెట్టారు. సో చూస్తాం, ఎక్కడ బాగుంటే అక్కడ అయితే దిగుతాము. సో దాని పక్కనే అగ్ని అని ఒక ఉంది హోటల్లో, దాంట్లోకి అయితే వచ్చాము. ఏసీ అయితే తీసుకున్నాము. ఇది మాకు 1600కి ఇచ్చారు. ఇంతకుముందు చూసిన దాని మీద బెటర్ అనిపించింది, పర్లేదు. గీజర్ కూడా ఉంది లోపల.